కోరుతున్నాను. ఏం చేస్తున్నారో ఆయన కవిత్వ రంగంలో చేస్తున్నటువంటి కృషి ఏంటో అంతవరకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా ఒక పుష్కర కాలంగా ముఖ్యంగా 2012లో ఆయన మొట్టమొదటి కవితా సంపుటి వచ్చింది. సార్ మీరు మాట్లాడండి మోహన్ చంద్ర గారు. మానసికంగా ఎందుకంటే మా బిడ్డ ఎందుకంటే బోత్ ఆఫ్ us we are from same యూనిఫామ్ అంటే అర్థం ఏంటంటే శరీరానికి చూడుకునే కాకి బట్టలు మాత్రమే కాదు, మనసు. అందు గురించి నేను మొట్టమొదటి ఎప్పటి నుంచో మొట్టమొదటి చూసిన దగ్గర నుంచి నేను బిడ్డలాగా సుధాకర్ని భావిస్తాను. తను బాబాయ్ అంటారు నన్ను. నిజంగా ఇది ఒక చిన్న మనోహరాలు పుట్టినటువంటి సమయం ఇది. 4వ బిడ్డ మైనవ బొమ్మలు, నా రహస్య మందిరంలో, తడియాలని, స్వప్నం. ఇప్పుడు చక్కగా అద్భుతం లాంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఆయుధం లాంటి మనిషి. మనకందరికీ తెలుసు ఆయుధం అనేటటువంటిది జీవితంలో చాలా రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, అనవసరాలు ఉన్నాయి, మరణాయుధాలు, రకరకాల ఆయుధాలు ఉన్నాయి. కానీ అక్షరాన్ని ఆయుధంగా చేసి పోరాడుతున్న ప్రజల మనసులో మార్పులు తేవాలనుకుంటున్నా కంప్లీట్ గా నేను రాసేది ప్రజలకు ఉపయోగపడుతుందా, లేకపోతే వాళ్ళని చెడ్డదారి పట్టిస్తుందా, నా భావం సూటిగా ప్రజలకు అర్థం అవుతుందా, లేకపోతే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా, దాన్ని చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే అది ప్రపంచానికి అందించేటటువంటి తపన సుధాకర్ గారు మనం చూస్తాం. ఈ కవితా సంపుటి పేరు ఆయుధం లాంటి మనిషి అని చెప్పేసి పెట్టడమే చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఎందుకు అని చెప్పారంటే ఆయన పనిచేసే ఫలప్రయోగం కానీ నిర్మాణం కానీ ఇదంతా కూడా గమనించేట్లయితే చాలా అంటే ఒక క్రమ పరిణామం అనేటటువంటి ఈయన కవిత్వంలో కనబడతా ఉంటుంది. అంటే ప్రచురణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కాశ్మీర్లో అమాయకంగా అకారణంగా ఆశలు బాసినటువంటి మన సోదరిమణుల యొక్క ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు అందరం కూడా లేచి నిలబడి మౌనం పాటిద్దామని శ్రీ పాపినేని శివశంకర్ గారిని లోసారి సుధాకర్ గారి ఆవిష్కరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మనం కవిమిత్రుడు లోసారి సుధాకర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. లాంటి మనిషి కవితా సంపుటిని ఇప్పుడు శివశంకర్ గారు ఆవిష్కరించారు. వేదిక పైన ఉన్నటువంటి ఆత్మీయులందరూ కూడా పుస్తకాన్ని ప్రదర్శించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి ప్రమీల గారిని తొలి ప్రతి పాపినేని శివశంకర్ గారి దగ్గర నుండి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కూడా మనం కరతాళ ధ్వనులతో ఈ కవిత్వాన్ని ఆవిష్కరించిన హృదయానికి, మనిషికి, మనసుకి ఆ కవిత్వం చదివితే నుంచి ఒక జిల్లాలోంచి కాదు అనేక ప్రాంతాల్లోంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అనేక జిల్లాల్లోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్కి అత్యంత ఆత్మీయులు ఉన్నారు. సో సార్తో మనకు అనుబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ వచ్చారు. సభ నిండుగా ఉంది. కవి వ్యక్తిత్వం అని కూడా అంటారు. ఈ పుస్తకంలో ఇప్పటిదాకా వచ్చినటువంటి కవితా సంపుటాల్లో ప్రతి పేజీలో కూడా ఆవిష్కృతమయ్యేది
ఆయన అంతరంగం మాత్రమే కాదు, ఆయన భావజాలం మాత్రమే కాదు, ఆయన భాష మాత్రమే కాదు, ఆయన యొక్క సందేశాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా. అంటే ఒక కవిని చూడడం లేదా ఒక కవిని దర్శించడం, ఒక కవిని మాట్లాడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఆ అక్షరాల్ని ప్రేమించేవాడికి, ఆ సాహిత్యాన్ని గౌరవించే వాళ్ళకి ఆ కవిని చూస్తే దేశపు జెండాని చూసినట్లు ఉంటుంది. ఒక కవిని చూస్తే తల్లిని చూసినట్లు ఉంటుంది. ఒక కవిని చూస్తే తండ్రిని చూసినట్లు ఉంటుంది. ఒక కవిని చూస్తే నిజమైన స్నేహితుడిని చూసినట్టు ఉంటుంది. ఒక కవిని చూస్తే ప్రేయసిని చూసినట్టు ఉంటుంది. ఒక కవిని చూస్తే తనను తాను చూసుకున్నట్లు అనిపిస్తుంది. అలా చూడగలిగిన వాడు కవి, మనిషి. అలా తగిన వంటి వాడు లోసారి సుధాకర్. కవి లోసారి సుధాకర్ గారికి కాదు, ఒక చిన్న వాక్యమైన దానిలో కవిత్వం ఉంటే, రసాత్మకంగా ఉంటే అది కవిత్వం చెప్పారు. సుకవిత యజ్జస్తి రాజ్యేన కిం. మంచి కవిత్వం ఉన్నట్లయితే రాజ్యం కూడా అక్కర్లేదండి. అలాంటి మంచి కవిత్వం రాశారు సుధాకర్ గారు. మనసులోనే ఒక ఫిల్టరేషన్ ఉండాలి. దేనికి స్పందించాలో దానికి స్పందించాలి, అప్పుడే అది కుదురుతుంది. అందువల్ల కవిత్వం రాయడం అనేది ఒక చెక్కటం పని. అది శిల్పుల్లాగా ఒక పదాన్ని పేర్చడం అంటే. కానీ చూసినప్పుడు ఇంతవరకు మాట్లాడినట్టు పాపినేని సార్ చెప్పినట్టు చాలా ప్రతీకాత్మకంగా విషయాల్ని చెప్పుకున్నట్టు చెప్పే విషయాలను ఒక మిస్టిక్ లాంటి కొన్ని విషయాల్ని వస్తూ పోతున్నాడు ఆయన. ఇంతవరకు రాసిన 4 కవితా సంపుటాల్లో కూడాను కామన్ ఫీచర్ ఆయనలో ఉన్నటువంటి ఒక ఉద్యమాన్ని ప్రేమించే మనిషి, స్త్రీలను ప్రేమించే మనిషి, భారతదేశపు అట్టడు కులాల యొక్క ఔన్నత్యంలో నుంచి, వాళ్ళ బాధల్లో నుంచి, వాళ్ళ అవమానాల్లో నుంచి ఒక వేదనని పలికే మనిషి. ఈ 3 రకాల జానర్స్ తప్పకుండా పోయిమ్స్లో ఉంటాయి. ఈ సంపుడు కూడా అదే సూత్రం ఉంది. ఈ ఆయుధం లాంటి మనిషి కవిత్వంలో 6 చోట్ల కవిత్వానికి నిర్వచనం ఇచ్చారు. మీరు బాగా గమనించినట్లయితే 6 చోట్ల కవిత్వానికి నిర్వచనం ఇచ్చారు. వర్తమాన ఆధునిక సాహిత్యంలో, వర్తమాన కవిత్వంలో సీరియస్ గా రాస్తున్న కవుల జాబితాలో ఆయన ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కేశవరావు, ఇంకా మందవరపు హైమావతి గారు, వీరందరికీ నా యొక్క నమస్సుమాంజలి. మరి ఈ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ఒక 2 వాయిదాలు పడ్డాయి. ఆ తర్వాత ఎటుకేలకు ఈ తారీఖును 27 తారీఖుని నిర్ణయించడం జరిగింది. అయితే ఇందులో నాకు ప్రధానంగా లోటుగా అనిపించేది, ఈ పుస్తకాన్ని నేను ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర గారికి నేను ఎంతో ప్రేమగా బాబాయి అని పిలుచుకునేటటువంటి మా బాబాయి ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు నేను చాలా నిరాశపడ్డాను. అయితే తను ఈ విధంగా అంటే మరి ఈ మీట్ టైంలోనే మేము ఏం చేస్తామంటే, అట్లీస్ట్ బాబాయ్ గారు ఖచ్చితంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్సుమంజలి బాబాయ్కి. కాబట్టి ఒక రకంగా లోటు తీరింది. తర్వాత ఇంకా ప్రధానంగా ఈ సభకు ముఖ్య అతిథిగా రావాల్సింది మా డైరెక్టర్ గారు అతుల్ సింగ్ గారు రావాల్సి ఉండే. సార్ కూడా కారణాంతరాల వల్ల ఈ తారీఖుల్లో వారికి ఈ అనుకూలత లేకపోవడం వల్ల వారు రాలేకపోయారు. అట్లాగే ఇందులో ముఖ్యంగా మా ఐజీ గారు ఎం రవిప్రకాష్ గారు వారు హాజరవుతానని చెప్పున్నారు. వారు అంటే ఈ మీటింగ్ సమావేశం స్టార్ట్ అయినప్పుడు కూడా ఎన్నింటికి రావాలా అని లొకేషన్ అంతా పెట్టించుకున్నారు. తీరా బయలుదేరే ముందుగా కొద్దిగా సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల ఈ కారణాల వల్ల సార్ కూడా రాలేకపోయారు. ఆ విషయాన్ని వారు స్వయంగా తెలియపరుస్తూ నన్ను బ్లెస్ చేశారు. అదేవిధంగా మేడపల్లి రవికుమార్ గారు వారు నా అన్ని కవితా సంపుటాల ఆవిష్కరణ సభలకి వారు హాజరయ్యారు. మరి వారు కూడా నిన్న రాకపోవడానికి వారి శ్రీమతికి
సడన్ గా కొద్దిగా హెల్త్ ఇష్యూ రావడం వల్ల వారు రాలేకపోయారు. కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడే కాలాతీతమైంది నాకు, అంటే రచయిత స్పందన అది ఈ దాదాపు 30 సంవత్సరాల రచనా వ్యాసం. దాదాపు నేను నా మొదటి కవిత 1987లో మంటలు అనే కవిత ఆంధ్రప్రభలో వచ్చింది. ఆ సందర్భాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే నా జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా మొదటిసారిగా నేను నా పేరుని లోసారి సుధాకర్ అనే మంటలు అనే కవిత శీర్షిక కింద అవార్డు చూసినప్పుడు పొందినటువంటి అనుభూతిని నేను ఎప్పుడు మర్చిపోలేదు. అంత గొప్ప అనుభూతి మరి నేను ఉద్యోగం వచ్చిన సందర్భంలో కానీ, నాకు ఎన్నో పదోన్నతులు వచ్చిన సందర్భంలో కానీ నేను ఆ అనుభూతి పొందలేదు. కవిత్వం పట్ల నాకున్నటువంటి ఏదైతే ప్రేమ ఉందో మరి అది మాటలతో చెప్పలేను. అందుకే నా వైయక్తిక జీవనం అనేటటువంటి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఈ పుస్తకంలో నా వైయక్తిక జీవనం అనే దగ్గర తీసుకున్నప్పుడు నాకు వృత్తి ప్రవృత్తి 2 కళ్ళు లాంటివి. ఎందుకంటే ఈ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ అనేటువంటిది, పోలీసు శాఖ అనేది చాలా కీలకమైనటువంటిది. అటువంటి కీలకమైనటువంటి శాఖలో నేను ఉద్యోగం చేస్తూ నా యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, నా వృత్తి ధర్మాన్ని, నా వృత్తి నిబంధనలు, నేను నా వృత్తికి చేయవలసిన న్యాయాన్ని చేస్తూ నేను ఈ యొక్క దీన్ని కొనసాగిస్తున్నాను. మరి అదేవిధంగా ప్రవృత్తి అయినటువంటి రచనా వ్యాసంగాన్ని, నా రచనా వ్యాసంగం అనేది బహుశా నేను ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినప్పుడు చాలా మంది మిత్రులు అన్నది ఏంటంటే, నీ యొక్క రచనా వ్యాసంగం ఇంతటితో అటకెక్కినట్టే అని చెప్పారు. లేదు, నాది ఈ కవితా వ్యాసంగాన్ని, నా సాహిత్య వ్యాసంగాన్ని నేను తడి ఆరకుండా చూసుకుంటానని చెప్పిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. దాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చాను. ఎందుకంటే నాకు కవిత్వం అంటే ఒక ప్రాణం. నేను గొప్ప సాహిత్యం ఏదైతే గొప్ప కవిత్వం చదివితే నాకు మరి మామూలుగా ఒక మంచి భోజన ప్రియుడికి మంచి బిర్యానీ లాంటిది ఏదైనా మంచి పంచభక్ష పరిమాణాలు పెడితే ఎంత ఆస్వాదిస్తూ తింటాడో, నేను ఒక మంచి కవిత్వాన్ని చదివితే అంతకు మించినటువంటి అనుభూతిని, ఆనందాన్ని పొందుతాను. ఆ విధంగా వృత్తి ప్రవృత్తి 2 కళ్ళుగా చేసుకొని సాగిస్తున్నటువంటి ఈ 30-35 సంవత్సరాల నా యొక్క సాహిత్య వ్యాసంగంలో ఈ 4వ సంపుటి నా ఆయుధం లాంటి మనిషి అనేటువంటి ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో నా రహస్య మందిరంలో పుస్తకానికి బాబాయ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారు ఆ చివరిగా వారు అందిస్తున్న సందేశంలో ఒకటి అన్నారు. అది నిలబెట్టుకోవడం కోసం ఈ పుస్తకాన్ని మోహన్కి తెలుసు, మా శ్రీమతికి తెలుసు. ఎందుకంటే సార్ అప్పుడు బాబాయ్ గారు అప్పుడు అన్నది ఏంటంటే, చాలా ఉద్వేగభరితంగా చాలా గొప్పగా ఒక పాత హిందీ సాంగ్ ఒకటి ఉటంకిస్తూ పాడుతూ చెప్పారు. మళ్ళీ మీరు రచనలు చేసేటప్పుడు మళ్ళీ మీరు రచనలు చేసే నాటికి మేము ఉంటామో లేదో అని బాబాయ్ గారు అన్న ఆ మాటని ఖచ్చితంగా నేను ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి త్వరపడినానని సర్వముఖంగా బాబాయ్కి ఇది అంకితం వారి సగౌరవంగా వారిని నేను గౌరవించుకుంటున్నాను. ఈ పుస్తకం అందుకోసమే డిజైన్ చేయడం జరిగింది. శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు, వారు కూడా మరో బాబాయ్ లాంటి వారు
ఆ పుస్తకానికి బాబాయ్ గారి యొక్క ఫోటోలు అంకితం పేజీలో చాలా చక్కగా ముద్రించారు. ఆ విధంగా ఈ యొక్క ఆయుధం లాంటి మనిషిలో అంటే నాకు సాహిత్యంతో నేను ఇంత సంస్కారవంతంగాను లేదా నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి నాకు ఉన్నాక మన పాపినేని శివశంకర్ గారు అన్నట్టు సాహిత్యం నాకు సంస్కారం నేర్పింది. బహుశా నేను ఇంత గొప్పగా ఉద్యోగం చేయగలుగుతున్నాను, ఇంత నియమ నిబంధనలతోటి నిబద్ధతగా ఉద్యోగం చేయడానికి బహుశా నాకు ఈ సాహిత్యమే ఉపయోగపడింది. ఆ సాహిత్యమే నన్ను సంస్కారవంతునిగాను, ఆ సాహిత్యమే నన్ను నా యొక్క మనోవికాసానికి కారణభూతమైందని నేను ఈ సభావేదిక ముందు నొక్కి చెప్పగలను. ఎందుకంటే ఆ సాహిత్యం, ఎందుకంటే నా నేపథ్యం చెప్పాడు ఇందాకనే, ఆ నేపథ్యంలో నాకు ఎక్కడ సాహిత్యంతో సంబంధం లేనటువంటి కుటుంబం, మరి చాలా మారుమూల గ్రామం నుంచి వచ్చాను. ఇంత ఈ తర్వాత కరువు కాటకాలు ఉన్నటువంటి ప్రాంతం అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను బహుశా ఏ పూర్వజన్మ సుకృతము ఉండవచ్చేమో, ఇందాక సాహిత్యము కవిత్వం అనేది ఊరకనే రాదు అని పెద్దలు చెప్పినట్లు బహుశా అలాంటిది ఏదో ఉండి ఉండొచ్చు. అందుకే కవిత్వాన్ని నేను ఇంత గొప్పగా ఇంత ప్రేమగా ప్రేమించగలుగుతున్నాను. ఆ కవిత్వం నేను స్పందించే ప్రతి స్పందన, నేను చూస్తున్న ప్రతి సంఘటన, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సందర్భాలు సంఘర్షణలు చూస్తున్నప్పుడు నేను స్పందించే ఈ కవిత్వం రాయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు చాలా అంటే మన కేతు విశ్వనాథ రెడ్డి గారు అన్నారు సందర్భంలో, సుధాకర్ నీ యొక్క కవిత్వం యొక్క నేపథ్యం, ప్రతి కవిత్వానికి ప్రతి కావ్యానికి ఒక నేపథ్యం ఉంది. అట్లా చాలా కవితలు ఉంటాయి. నాకు అరుణిమ అనే కవిత ఒకటి ఉంటుంది మైన బొమ్మలు. నేను ఒక సందర్భంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు, ఆ కుంభింగి వెళ్ళినప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో ఒక యువతిని చూసినప్పుడు, ఆ గొప్ప సౌందర్యవతి అయినటువంటి ఆ యువతిని చూసినప్పుడు నేను రాసినటువంటి అంటే స్పాంటేనియస్గా రాసినటువంటి పోయం అది. అరుణిమ అని అద్భుతమైనటువంటి పోయం అది. నాకు ఎంతో ఇష్టమైన పోయం కూడా మైన బొమ్మలు కావ్యంలో ఉంటుంది. ఈ విధంగా చాలా సందర్భాల్లో నా కవిత్వానికి అంటే స్పాంటేనియస్గా రాస్తుంటాను. విధమైనటువంటి సందర్భాలు ఇందాక వివస్త్ర భారతం, ప్రతి మనిషి అడ్డరాని గీతం, ఇలాంటి అంటే మనకు సమాజంలో సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, దౌర్జన్యాల్ని, వీటన్నింటినీ చూసినప్పుడు నేను స్పందించినటువంటి అనేకమైనటువంటి ఆ సందర్భాలని కవిత్వంగా మలచడం ద్వారా ఈ ఆయుధం లాంటి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క ఆయుధం లాంటి మంచి పుస్తకానికి ముందు మాట రాసినటువంటి దర్రోజైన శ్రీనివాస్ గారికి, అట్లాగే బలమనేరు బాలాజీ గారికి ఈ పుస్తకం రావడంలో అంటే ప్రతి పోయం దాదాపుగా రాసిన తర్వాత నా ప్రతి పోయంకి మా శ్రీమతి తొలి పాఠకురాలైతే మలి పాఠకులు రెండవ పాఠకుడు కెంగారు మోహన్, తమ్ముడు కెంగారు మోహన్ అంటారు. అది ఈ మధ్య ఒక కంప్లైంట్ కూడా ఉంది నా మీద. ఏంటంటే ఈ మధ్య నాకు చదివిన రాసిన వెంటనే నాకు చెప్పట్లేదు అని ఒక సందర్భంలో ఆమె అనటం కూడా తమాషకు అలా చెప్పడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎంతో బాధ్యతగా అంటే మనకి కవిత్వం రాయటం ఏదో రాసి పడేయటం కాకుండా వాటిని స్వయంగా అంటే వాటిని
నేనైతే ఏదైతే సిద్ధాంతాలను నేను నా జీవితంలో నా సిద్ధాంతాలను ఏదైతే పెట్టుకున్నానో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే నా యొక్క కవిత్వం నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా కానీ దానికి సంబంధం లేకుండా కానీ నా కవిత్వం లేదని నేను చాలా సుస్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు నా కవిత్వానికి అంటే చెప్పేది ఏదైతే రాస్తానో అదే నేను అనుభవిస్తాను, అదే దాన్ని నేను పాటిస్తాను కూడా. సో ఆ విధంగా మనం ఈ కవిత్వాన్ని వచ్చినటువంటి ఇప్పటికే కాలాతీతమైనదని అధ్యక్షులు వారు చెప్పారు. సో ఇంకా మిగతా మిత్రుల గురించి చెప్పాలంటే మా బ్యాచ్మేట్స్ ఉన్నారు, సహోద్యోగులు ఉన్నారు, అట్లాగే సాహిత్య మిత్రులు అందరూ ఉన్నారు. అనిల్ గారి చాలా మంది నా మిత్రులు శ్రీనివాస్, చాలా మంది అంటే పేరు పేరున శ్రీనివాస్ రెడ్డి గారు కానీ కృష్ణమూర్తి వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. నా స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ అంతా చాలా మంది ఉన్నారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి మిత్రుడికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఇందులో ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు కావడానికి నేను గతంలో ఎస్ఐ కాకుండా ముందు 1995 ముందు నేను ఉపాధ్యాయునిగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ సమావేశాన్ని, ఈ సభా కార్యక్రమాన్ని మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని తనే ముందు ఉండి నడిపించినటువంటి చూసిన నా శిష్యుడు రాజేంద్ర నా శిష్యుడు నాకు అనుకోకుండా ఈ విజయవాడలో కనిపించడం జరిగింది. అంటే ఆ మధ్యలో తర్వాత ఎన్నో ఏళ్ళైంది, దాదాపుగా 30 సంవత్సరాల క్రితం తను స్టూడెంట్ అయితే మధ్యలో 2-3 సార్లు కలిసిన మళ్ళీ ఈ మధ్యనే కలిసి ఈ కార్యక్రమాన్ని మొత్తం తనే మోసి తనే చూసుకున్నాను. ఎక్కడ చూడలేదు ఈ కార్యక్రమం అంతా. రాజేంద్ర ప్రసాద్ అట్లాగే నా దగ్గర పనిచేస్తున్నటువంటి రమేష్ నాయక్ వీళ్ళిద్దరు ఈ మొత్తం ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ ఏం నేను చూసుకోలేదు. వీళ్ళిద్దరే ముందుండి నేను అన్నిటికీ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి వీళ్ళిద్దరూ కారకులని నేను సభాముఖంగా తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను. అట్లాగే అందరూ సభా కార్యక్రమం అయిన అనంతరం అందరూ భోంచేసి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా చెప్పాల్సినది చాలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ నేను మాట్లాడడానికంటే పుస్తకంలో నేను చెప్పాల్సినది చాలా స్పష్టంగా చాలా కేటగారికల్గా ఏ సమాజంలో మనం ఉన్నాము, ఏ సంఘటనలలో మనం ఎలా చూస్తున్నాం అనే దాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్ళు పుస్తకం చదవండి. ఆ పుస్తకంలో నేను కల్పిస్తాను అని నమ్ముతూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేస్తూ బాబాయ్కి మరోసారి మనపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దానిలో ఆయన కవిత్వం వాడుతుంటే ఆయన దాంట్లో ఎక్కడ కూడా వేణుగోపాల్ గారి పేరు కానీ ఇక్కడ ఏం ప్రస్తావించారు, కానీ చాలా అద్భుతంగా రాశారు అనమాట. బహుశా తలుపుల్ని ఖాళీ చేస్తున్నప్పుడు, తలుపులు మూసేస్తున్నప్పుడు నువ్వు వచ్చావు కాస్తంత సమయం కోరుతూ. ఒకనొక సందర్భం అది దాదాపు ఆనందం ఆవిరవుతున్నప్పుడు, వసంతం వాలిపోతున్నప్పుడు నువ్వు వచ్చావు. ఎవరు చూడని ఏకాంత స్వప్నం అది. పూలవనాలు, వెన్నెల మైదానాలు, అందమైన జలపాతాలు, ఆనంద భైరవి రాగాలు, పాటు సందర్శన రమాలని కాలం కరిగిపోయాకో, కన్నీళ్లు ఆవిరైపోయాకో అర్ధాంతరమై నువ్వు వెళ్ళిపోయావు. రాత్రి కాని రాత్రి, కాలం కాని కాలం నదిలో ముంచి, విశాలంలో మహావిశాలంలో, శూన్యంలో
మహాశూన్యంలో దిగంతాల సరిహద్దులు చేరువేళ నీళ్లు కాదు కదా, కన్నీటి బొట్టు కూడా నీళ్లు లేదు, నిన్ను అభిషేకించి పోవడానికి అర్పించి తరం వేయడానికి. ఇది గురించి ఆయన వ్యక్తం చేసినటువంటి భావన. నేను ఎందుకు ఈ కవిత మళ్ళీ గుర్తు చేస్తున్నట్టు నిజానికి సందర్భం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఆశపడడం ఒకనైతే ఈ కవితని మేము కవిత 24 సెలెక్ట్ చేసి దాన్ని బ్యాక్ కవర్ పేజీలో చేస్తాం అన్నమాట. అది నేను ఒకటో తేదీన ఆవిష్కరణ జరగబోతా ఉంది. అది గుర్తు చేసుకోవడం కోసమని ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు